అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ హోంమంత్రి అనితకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. హోంమంత్రికి ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యారు హోంమంత్రి. హోంమంత్రిని వైద్యులు పరీక్షించారు. విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్కు హోంమంత్రిని తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హోంమంత్రి అనిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు డాక్టర్లు, ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? ఎస్ మురళి, అంటే కొంతకాలంగా కూడా అనిత ఎక్కువ పర్యటనలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆమె పాల్గొనడం, అదేవిధంగా తర్వాత ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా అనిత అక్కడ ఇన్ఛార్జి మంత్రి కాబట్టి, జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి కాబట్టి ఆమె వెళ్ళడం, ఆ తర్వాత కొంత అక్కడ సీఎంతో పాటు రోజంతా ఉండడం. అదే రోజు సాయంత్రం ఇక్కడ మధ్యాహ్నం వేట్లపాలెం 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద ఘటన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ అక్కడికి రావటం, అక్కడ పర్యటించడం, అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు, ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కొంత తెలుసుకోవడం, మళ్ళీ అమరావతి రావడం, ఇలా కొంత వరుసగా పర్యటనలు ఇవన్నీ చేయడం వల్ల కొంత ఆమె అంటే మహిళ కాబట్టి కొంత అలసటకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని అనిత కూడా చెప్పారు. అంటే ఆమె బీపీ అసెంబ్లీ సమావేశాలకు ఈ రోజు హాజరయ్యారు, సభలో కూడా ఆమె కనిపించారు. అయితే కొంత ఇబ్బంది పడటంతోనే మళ్ళీ ఆమెను అంటే బీపీ కూడా డౌన్ అయింది అనేది కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొంత ఆమెను విజయవాడ ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ కూడా ఓకే, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. తర్వాత అనిత కూడా మాట్లాడారు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ వరుస పర్యటనల కారణంగా అంటే హోంమంత్రి కాబట్టి కొంత ఆమె ఎక్కువగా సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా కొంత ఎక్కువగా తిరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలసటకు కూడా గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఒత్తిడికి కూడా కొంత అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో హోంమంత్రిని కొంత టార్గెట్ చేసే ప్రయత్నం చేశారనే మాట కూడా వినపడింది. ఈ నేపథ్యంలోనే ఈ మండలి వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత అనిత దూకుడు, ఈ శాంతి భద్రతల అంశం కానీ ఇవన్నీ కూడా కొంత ఆమె ఒత్తిడికి లోనయ్యారు అనేది కూడా తెలుస్తోంది. ఇక ఏదేమైనప్పటికీ దానికి తోడు అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గత నెల చివరిలో నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో కూడా అనిత ఉత్సాహంగా పాల్గొనడం మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంత వరుస పర్యటనలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదల చేశారా, లేకపోతే ఆమె మాట్లాడారు మురళి. ప్రస్తుతానికి అయితే తనకి ఎటువంటి ఇబ్బంది లేదని స్వయంగా ఆమె చెప్పారు. దీంతో అటు టీడీపీ కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇక ఆమెను అభిమానించేవారు కానీ అటు టీడీపీ నాయకులు కూడా ఆమెతో ఇప్పటికే పరామర్శించడం జరిగింది. కొంతమంది మంత్రులు కూడా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇలా కొంతమంది ఆమెతో ఇప్పటికే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలకు సీఎం మాట్లాడుతున్న సమయంలో మాట్లాడే ముందే ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీ హోంమంత్రి అనితకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. హోంమంత్రికి ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిని వైద్యులు పరీక్షించారు. విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస పర్యటనలు, పని ఒత్తిడితోనే ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయిందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని తానే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది.